సాయిరెడ్డి సార్ సహాయం చేస్తున్నారు, పెద్ద ఆయన, మంచిదే, తప్పే ఉంది దాంట్లో. ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. పిలిచారు, వచ్చాను. 19 దిగాను. 20వ తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో 4 ఫ్లైట్లు మారొచ్చాను సార్, ప్లీజ్ రిమెంబర్. 4 ఫ్లైట్లు మారొచ్చాను. 4 ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిన. అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది. ఈ డేట్కి 4 ఫ్లైట్లు మారి వస్తే 19 సెప్టెంబర్ దిగితే 20వ తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసాయి రెడ్డి గారు చెప్పారు, అంటే పెద్దలు మనకేదో గైడెన్స్ ఇచ్చారు, బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ₹1 కోటి బ్యాగ్ ఇస్తారు, మనం తెచ్చుకుందాము అని. అంటే ఆ విల్లా 2.5 crores కదా, ఒక 1 crore వైట్, ఒక 1.5 crore 1.6 బ్లాక్. సో మీకు కావాలంటే 1 crore ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ 20లో నేను మోసిన ₹1 కోటి బ్యాగ్ ఫోటో ఉంది, విత్ డేట్ ఉంది, విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను లేచి చూడవచ్చు సార్, కంఫర్టబుల్. సో ఇది 1 crore ప్యాకెట్, ఇది 1 crore బ్యాగ్ విత్ వీల్స్, ₹1 కోటి బ్యాగ్. మీకు డేట్స్ చూస్తానంటే లెట్ మీ ఓపెన్ ద డేట్స్. ప్లీజ్ ఇది డేట్ చూడండి, క్యాష్ డేట్ సెప్టెంబర్ 20, 2022. September 20, 2022. You can cross verify with my passport dates, immigration dates. Okay, sir. Okay. So I don't want to waste the time. I think you are all busy people. So ఇది జరిగింది సార్. సో ఇది జరిగింది, ₹1 కోటి ఇద్దరం తీసుకొచ్చాము. అది బ్లాక్ మరి ఏమో నాకు ఐడియా. నేను ఐఎమ్ నాట్ సచ్ ఎ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను, ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు, బతికేదో నీతికి బతుకుతాం, ఉప్పు అమ్ముకొని బతుకోవచ్చు అని. సో మొత్తానికి అయితే ₹1 కోటి తీసుకొచ్చాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే 21st మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది. అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను, మార్నింగ్ దిగాను, 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు, సునంద మేడం గారు ఉన్నారు, ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు. బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా, చూసుకో. ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను, అది 60 లక్షలని నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను, అంటే కౌంట్ చేయలేను కదా 60 లక్షలు, ఐ కెనాట్ కౌంట్. క్లోజ్ చేసుకున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్, రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్ వెళ్ళాను, కార్ ద్వారా 60 లక్షలు. అంటే నేను వెళ్ళేసరికి శాంతి సార్కో మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది. పెద్ద ఆవిడ, నేను అబద్ధం చెప్పదలుచుకుంటుంది, ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, నాకు పుట్టినటువంటి పిల్లలు నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి అంత కూతురు ఉంది, మనోడు మనవరాలు ఉన్నారు. నేను చెప్తుంది పచ్చి నిజం. నేనేమంటున్నానంటే మామూలే, చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలే లేదు. సో ముందు రోజు 1 crore, తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు, తీసుకొని వచ్చాను. తీసుకొని కార్లో పెట్టుకుని బై రోడ్ హైదరాబాద్ వైజాగ్ వెళ్ళిపోయాను బై రోడ్. సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని, తీయడం ఇచ్చాడు. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ట్రస్ట్ హర్. విషయం ఏంటంటే తను నమ్ముతాను. సో తెచ్చింది ఇచ్చాను, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేశాం సార్కి, మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో దీంట్లో. సో ఈ 1 crore 60 lakhs ఇది బ్లాక్, మిగతా 1 crore తను ఏదో అడ్జస్ట్ చేసుకుంది. అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లేటర్, ఆ విల్లాకి చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను మీకు. సో 2.5 crores ఏదో సమ్ అడ్జస్ట్ చేశారు, యాక్చువల్లీ అది 4 crores ఏదో అన్నది తను. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్. సో నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ వెళ్ళాలి. విజయవాడ ఆ టైంలో ఈవినింగ్ 8 o'clock ఆ టైంలో విల్లా కూడా చూపించారు నాకు, తనతో పాటు తిరిగే, నేను ఏదో రామ్ ఏదో అంటుంది కదా, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా కూడా చూపించారు నాకు. సో ఆ విల్లా కూడా చూశాను. చూసి అటు నుంచి అంటే వైజాగ్ వెళ్ళిపోయాను బై కార్.